సంక్రాంతి తర్వాత రైతు భరోసా సన్నాలకు 500 బోనస్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి రకాలు పండించాలని రైతులకు విజ్ఞప్తి. 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయినట్టుగా స్పష్టీకరణ. ఇంకా ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డుని ఎక్కడైతే ఇప్పుడు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఈ రుణమాఫీ చేయడం జరిగిందో, కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు ఉన్నది, 10 ఏళ్ళుగా రేషన్ కార్డ్స్ లేవు. ఈ విషయంలో మాత్రం రైతులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. చాలామంది రుణమాఫీకి దూరంగా ఉన్నారు. మీరు చేసిన దాన్ని గత గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే 1000 రెట్లు బెటరే, కాదనట్లేదు. కానీ మేము కోరుకునేది ఏంది, ప్రతి ఒక్కరికి రుణాలు మాఫీ కావాలా. మీరు చెప్పింది కూడా అదే. కానీ ఈ విషయంలో ఈ కండిషన్ పెట్టడంతో కొంతమంది ఈ రుణమాఫీకి దూరం అయిపోయారు. ఇది గవర్నమెంట్ మరోసారి పునరాలోచించాలి. అండ్ దాంతోపాటు ఈ రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు కూడా 1 లక్ష రుణమాఫీ సరిగ్గా చేయలే. ఏక మొత్తంలో 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతల్లో చేశారు. చివరి నిమిషంలో ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు అమ్మి 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 4.5 ఏళ్ల తర్వాత రుణమాఫీ చేయడం వల్ల వడ్డీ కింద రైతులు 8,578 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో నికరంగా బీఆర్ఎస్ సర్కారు హయాంలో రుణమాఫీ 3,330 కోట్లు మాత్రమే. ఇది 100% వాస్తవం. ఆయన 4 విడతల్లో చేస్తాను 25,000, 50,000, 70,000, 1,00,000 అన్నాడు. అంటే 1,00,000 లోపు ఉన్న రుణాలని మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత కింద చేస్తామని స్టార్ట్ చేసిండు. ఒక 30% వరకు ఇచ్చిండు, ఒక 2 ఇయర్స్లోనో 3 ఇయర్స్లోనో. తర్వాత డబ్బులు లేవు, ఏం చేయాలా, ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసిండు. అప్పటికే రైతులకు సంబంధించిన అసలు వడ్డీ సగం ఈక్వల్ అయిపోతున్నది. వడ్డీ మిత్తి పెరిగింది, ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సమయంలో ఔటర్ రింగ్ రోడ్ అంతే 7,000 కోట్లు ఏమి వచ్చినాయి. అసలు యాక్చువల్గా అది 25,000 కోట్ల పైన రావాలా. లీజ్కి ఇచ్చి తెగనమ్మేసిన వాడు ముంబై కంపెనీ వానికి. ఆ డబ్బులను ఏం చేసిండు, ఇటు దారి మళ్ళీ ఇచ్చిండు, ఇటు సైడ్ ఇటు. కానీ అది మళ్ళీ రుణమాఫీ చేసింది ఏంది, 99,999 దగ్గర ఆపేసిండు. ఇంకొక రూపాయి యాడ్ చేసి 1,00,000 వరకు చేస్తే ఇంకొక 4,000 కోట్లు కావాలా. కానీ ఏమంటాడు, 1,00,000 వరకు అని నేను అనలేదు, 1,00,000 లోపు అని అదొక వంక పెట్టి 99,999 దగ్గర ఆపేసిండు. ఇది పోయిన గవర్నమెంట్లో జరిగింది. అసలు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ పెరిగి తడిసి మోపడై ఆడ జరిగిన రుణమాఫీ పెద్దగా ఏమీ లేదు. ఇది వాస్తవం. అందుకే కదా గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగి రైతులంతా వీళ్ళకి ఓటేసింది, కాంగ్రెస్ కోటేసింది. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు 5 సంవత్సరాల్లో రైతులు బ్యాంకుల్లో తీసుకున్న 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ 100% పూర్తయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2023 వానాకాలం రైతు బంధును కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలోకి రాగానే 7,625 కోట్ల రైతు బంధు బకాయిలు చెల్లించాం. కొత్తగా ఈ పథకం అమలుపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ పథకం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పే కట్టు కథలను, అవాస్తవాలను రైతులు విశ్వసించొద్దన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పలువురు మంత్రులు, నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాక్చువల్గా మొన్న మీటింగ్లో రైతు బంధుకు సంబంధించిన స్టేట్మెంట్ ఏమైనా వస్తుందేమో అని అనుకున్నారు. కొంత రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, 2 లక్షల పైన ఉన్న రైతుల రుణాల సంగతి ఏంటో కూడా తేల్చండి. పాపం 2,10,000, 2,20,000 ఉన్న రైతులు వాళ్ళకి ఎందుకు అంత పెరిగింది? పోయిన గవర్నమెంట్లో 4 విడతల్లో చేస్తామన్న రుణమాఫీ, 1,00,000 వరకు చేస్తామన్న రుణమాఫీ 99,999 దగ్గర ఆగడంతో వీళ్ళు మా 1,00,000 కూడా మాఫీ అయిద్దని అనుకోవడంతో ఆ 1,00,000కి 1,00,000 2 లక్షలు దాటింది. సో కాబట్టి ఈ సమస్య వల్ల రైతులు కొంత 2,10,000, 20,000 వరకు చేరుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ కాలే. గవర్నమెంట్ ఏమంటుందా, పైన ఉన్న అమౌంట్ చెల్లిస్తే 2 లక్షలు చేస్తామని అంటుంది. మరి ఎప్పుడు అది, ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన బడ్జెట్ని ఏమైనా రిలీజ్ చేశారా? పాలమూరులో శనివారం జరిగిన రైతు పండుగలో వేల మంది రైతులు పాల్గొని ఆశీర్వాదం ఇచ్చారు. ఇది ప్రభుత్వానికి గొప్ప శక్తినిచ్చింది. ఆ సభలో పాల్గొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి పాల్గొన్న లక్షల మంది రైతులందరికీ కృతజ్ఞతలు.
వారి ఆశీర్వాదం, సంపూర్ణ మద్దతుతో ఇంకా 9 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధిస్తుందని నాకు సంపూర్ణ విశ్వాసం కలిగింది. వాస్తవాల ప్రాతిపదికన మా సర్కార్ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటోంది. 25,35,964 మంది రైతులకు 20,616.89 కోట్ల రుణమాఫీ. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో 69,000 కోట్ల అప్పులతో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ అందించింది. సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకొని కేసీఆర్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పు. ఆ అప్పునకు ప్రతి నెల 6,500 కోట్ల అసలు మిత్తి చెల్లించే పరిస్థితి. కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పుల ప్రకారం ఏడాదికి 6,500 కోట్ల అసలు మిత్తి కట్టే పరిస్థితి నుంచి కేసీఆర్ దిగిపోయే నాటికి ప్రతి నెల 6,500 కోట్ల అసలు మిత్తి చెల్లించే పరిస్థితి ఏర్పడ్డది. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నాం. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. రైతు బంధు బకాయిలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 25,35,964 మంది రైతులకు 2 లక్షల వరకు ఉన్న 20,616 కోట్ల రుణాలు మాఫీ చేశాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా ఇంత తక్కువ సమయంలో 20,616 కోట్ల రుణమాఫీ జరగలే. గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలే. దేశంలో ఇది గొప్ప రికార్డ్. అయినా పదే బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు. ఇది రైతులు గమనించరా? వాళ్ళకు అర్థం కాదా? బ్యాంకులు తొలుత అన్ని రకాల రుణాల జాబితాను పంపించాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని మేము ప్రకటించగానే బ్యాంకులు వారి వద్ద ఉన్న అన్ని రకాల రుణాల జాబితాను మాకు పంపించినాయి. అంటే గోల్డ్ లోన్స్ కావచ్చు, క్రాప్ లోన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ అవి సుమారుగా 31,000 కోట్ల వరకు ఉన్నాయి. 2014-2018 వరకు ఉన్న బకాయిలు కూడా పంపించారు. వ్యవసాయ భూమిని పెట్టి ఇతర వ్యాపారాల కోసం రుణాలు తీసుకున్న వారి సమాచారం సైతం పంపించారు. మేము కటాఫ్ తేదీ పెట్టి విధి విధానాలు రూపొందించాక తప్పుడు సమాచారం ఇస్తే శిక్షలు తప్పవని చెప్పడంతో బ్యాంకులు వివరాలు సరిచేసి ఇచ్చాయి. ఇప్పటికీ ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయ్యింది. మరి మీరు ఒక కుటుంబానికి ఒకటే రుణమాఫీ, అది రేషన్ కార్డు ప్రామాణికమే కదా. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ ఎక్కడ జరిగింది? సో ఇది రుణమాఫీ గురించి. అండ్ దాంతోపాటు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రుణమాఫీ చేయండి. ఇంకా ఈ రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయండి. ఎక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయాలా, వాళ్ళ ఫిర్యాదు ఎక్కడ స్వీకరించాలో కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. సో మేము కూడా ఏమంటున్నాం అంటే రైతు భరోసా కూడా మీరు సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసిన మళ్ళీ 3 నెలలు జరుగుతుంది. మీ దగ్గర పైసలు లేవు, ఖజానా ఖాళీగా ఉన్నది, అది వాస్తవమే. సో మేమేమంటున్నాం అంటే మీరు 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరి అకౌంట్లో ఫస్ట్ అయితే 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి డబ్బులు వేస్తూ వెళ్ళండి. స్టార్టింగ్ మీరు ఆ మీటింగ్లు పెట్టుకొని ఇంకోటి అయ్యే నాటికి మిగతా వాళ్ళకి వెంటనే వేసేయచ్చు. ఇప్పుడు మీరు సంక్రాంతి అంటే జనవరి 15కు మీరు డిసెంబర్లో చేసి జనవరి 15కి నెలన్నర రోజులు ఉన్నది. మళ్ళీ ఆ తర్వాత ఎన్ని రోజులకి మీరు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి రైతు భరోసా అకౌంట్లో పడుతుంది. ఇది కొంత సమయం కాబట్టి అందుకే మీరు ఫస్ట్ 5 ఎకర్స్ ఉన్న వాళ్ళకి, దట్టు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేసే ప్రయత్నం చేయండి. అన్ని పేపర్లలో ఇదే వార్త ప్రధాన వార్తగా ఉంది. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే. రైతు భరోసా సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో చర్చించి విధి విధానాల ఖరారు. మారీచులు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 2023 వానాకాలం రైతు బంధు సహాయాన్ని మేము చెల్లించాం. 7,625 కోట్లు తొలి విడతగా అందించాం. మేము వచ్చే నాటికి 7 లక్షల కోట్ల అప్పులున్నాయి. అయినా రుణమాఫీ పథకాన్ని అమలు చేశాం. 4 విడతల్లో 20,616 కోట్ల మాఫీ చేశాం. బీఆర్ఎస్ చేసింది కేవలం 3,331 కోట్లే. సన్న ధాన్యానికి వచ్చే సీజన్లో కూడా బోనస్ ఇస్తాం. రైతులు హెచ్ఎంటీ, తెలంగాణ సోనా, బీపీటీ రకం సన్నాలు సాగు చేయండి. సో ఇది నిన్న రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో ఆయన నివాసంలో పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించిన ఇది రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఇందులో ప్రధానమైన పాయింట్ ఏంటంటే రైతును రాజును చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైతు రాజు ఎట్లయితాడు అన్నదే ఇక్కడ ప్రధానమైన పాయింట్. రైతు తన సంపాదనలో వచ్చే కాస్తో కూస్తో ఆ సొమ్ములో
ఆ సొమ్ములో ఎక్కడ దేనికి ఖర్చు పెడుతున్నాడు? తన పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నాడు. ఆయనకి ఏదైనా జబ్బు చేస్తే, ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాడు. ఎంత ఖర్చు పెడుతున్నాడు? మీరు ఇవాళ మొత్తం స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉంటాయి కదా, చలో ఒక్కసారి ఆ లెక్కలు తీయండి. ప్రజలు విద్య మీద, వైద్యం మీద, ప్రైవేట్ హాస్పిటళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి ఖర్చు పెడుతున్న డబ్బులు ఎంత? లెక్కలు తీయండి. మీరు ఈ రెండింటిని ప్రభుత్వం అందించకుండా రైతును రాజు చేయడమో, ప్రజలను ఇంకేదో చేయడమో సాధ్యం కాదు. మీరు అది చేస్తే నా రైతు బంధు అడగడు, నా రుణమాఫీ అడగడు, ఇంకోటి అడగడు. ఏ రైతు ఎవరు కూడా ఏ స్కీమ్ అడగరు. లక్షల రూపాయలు కేవలం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కోసం ఖర్చు పెడుతున్నారు జనం. ప్రతి ఒక్క కుటుంబం 2 పిల్లలు ఉంటే 1 లక్ష రూపాయలు వాళ్ళ పిల్లల మీద ఖర్చు పెడుతున్నారు. తక్కువలో తక్కువ మినిమం ఇది, మినిమం. ఇక మ్యాక్సిమం ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చు. ఏదైనా జబ్బు చేస్తే, ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పోతే కథమే అది, ఒక ఉన్న భూమి అమ్ముకోవాల్సిందే. ఎట్లా రైతు రాజు అవుతాడు? ఈ ప్రయత్నం చేయకుండా రైతు రాజు ఎట్లా అవుతాడు? అండ్ పోయిన గవర్నమెంట్లో లక్షలాది ఎకరాల భూమి ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు, వాళ్ళ భూములు వాళ్ళు కోల్పోయారు. ఎవరికి పోతాయి ఇప్పుడు ఆ రైతు బంధు పైసలు? భూమిని కోల్పోయిన రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయా? పడవు కదా. ఎవడైతే భూమిని కబ్జా చేసినో వాడికి పోతాయి ఆ డబ్బులు. ఇదేం నేను ఆషామాషిగా 100 ఎకరాలు 200 ఎకరాల లెక్క కాదు, కొన్ని లక్షల ఎకరాల భూమి వాళ్ళది కాకుండా పోయింది.